వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను లోకేష్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మెగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆన్ బ్రహ్మపుత్ర రివర్ ఇన్ చైనా. ఏషియా ఖండంలోని ఎప్పుడు నెంబర్ వన్గా ఉండాలనుకుంటుంది. ఇతర దేశాలు ఏది నెంబర్ వన్గా ఉండాలనుకున్నా కూడా ఆ దేశాన్ని ఇబ్బందులకు గురి చేసి ఆ స్థానంలోకి రావాలనుకునే డ్రాగన్ కంట్రీ చైనా. ఇలానే ఒకవైపు ఇండియాతో స్నేహపూర్వకంగా ఉంటూనే మరోవైపు ఇండియాపై ఒక వాటర్ బాంబ్ అనేది తయారు చేస్తుంది. అసలు ఏంటి వాటర్ బాంబ్, దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శాంగ్పో అనే పేరుతో హిమాలయాలో పుట్టి టిబెట్ మీదుగా ప్రవహిస్తూ ఇక్కడ నామ్చా బార్వా అనే మౌంటైన్ దగ్గర గ్రేట్ బెండ్ అనే యూటర్న్ తీసుకొని మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత సియాంగ్ అనే పేరుతో ప్రవహిస్తూ అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర అనే పేరుతో ప్రవహిస్తూ మేఘాలయ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్లో కలుస్తుంది. బంగ్లాదేశ్లో జమునా అనే పేరుతో ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో టిబెట్ మీదుగా ప్రవహిస్తూ ఇక్కడ నామ్చా బార్వా అనే పర్వతం దగ్గర యూటర్న్ తీసుకునే దగ్గర చైనా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం అంటే మొటోవో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనే పేరుతో ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది నిర్మించబోతుంది. దీని శక్తి 300 బిలియన్ కిలోవాట్ల పవర్ జనరేట్ చేసేంత శక్తి దీనికి ఉంది. ఇది ఎవరైతే ఆ దేశ ప్రధాని లీ క్యోంగ్ ఉన్నారో జూలై 19, 2025న శంకుస్థాపన చేశారు. ఇది మొత్తం 14.5 లక్షల కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. ఇందులో 50 కిలోమీటర్ రేడియస్లో ఒకేసారి 5 డ్యాములు కట్టబోతున్నారు. ఇది భారతదేశానికి 30 కిలోమీటర్ల దూరంలో ఏదైతే టిబెట్ దగ్గర ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారు. ఈ ప్లేస్ అనేది ఎక్కువగా ఎర్త్క్వేక్స్ వచ్చే ఏరియా. ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే ఏరియాలోనే ఎందుకు నిర్మించబోతున్నారంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ఎఫెక్ట్ అనేది వచ్చి భారతదేశం మీద పడుతుంది కాబట్టి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం అంచనా వేయచ్చు. అలానే ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ చైనాలో త్రిగోర్జెస్ అనే ప్రాజెక్ట్ ఎప్పుడో ఉంది. అదొక హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఈ మొటోవో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది దానికంటే 3 ఇంతలు పెద్దది. ఇది అసలు ఎందుకు కడుతున్నారు, ఎవరికి ఉపయోగం అంటే ఆ చైనా దేశంలోని ప్రజలకి, అలానే అక్కడ లోకల్ ఎవరైతే టిబెటియన్స్ ఉన్నారో వాళ్ళకి, అలాగే ఆ దేశంలోని హైడ్రో పవర్ జనరేట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ కట్టడం అనేది జరుగుతుందని చైనా మీడియా చెప్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ కడితే మోస్ట్గా ఎఫెక్ట్ అయ్యే దేశాలు ఏంటి? ఒకటి ఇండియా, మరొకటి బంగ్లాదేశ్. ఇండియాలో మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఒకటి అస్సాం, అలానే మేఘాలయ బోర్డర్లో ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఎప్పుడైతే ఈ సియాంగ్ అనే పేరుతోటి అరుణాచల్లోకి ఎంటర్ అవుతుందో, అలానే అస్సాంలోకి ఎంటర్ అయ్యి ఆ మేఘాలయ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందో, ఎవరైతే ఆ నీటిని బేస్ చేసుకొని ఉపయోగిస్తున్నారు, లేదంటే ఆ నీటి వల్ల మన దగ్గర ఏదైనా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నా అవన్నీ ఆ వాటర్ ఫ్లో డిక్రీజ్ చేయడం వల్ల మనకి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ నిరాశలు అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలానే అసలు మేజర్ ఇంపాక్ట్స్ ఈ డ్యామ్ చైనా ఈ డ్యామ్ నిర్మిస్తే మేజర్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా అసలు ఏంటి ఆ ఇంపాక్ట్స్ అనేది చూసుకున్నట్లయితే ముందుగా డ్యామ్ కన్స్ట్రక్షన్ అండ్ వాటర్ కంట్రోల్. చైనా కనుక డ్యామ్ నిర్మిస్తే వాటర్ కంట్రోల్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు వాటర్ అనేది రిలీజ్ చేయొచ్చు, లేదంటే మన అవసరాలకు వాళ్ళు వాటర్ ఆపేయచ్చు. అలానే వాటర్ అవైలబిలిటీ అండ్ ఇరిగేషన్. ఇప్పుడున్న బ్రహ్మపుత్ర నది నుంచి మనం ఏదైతే వాటర్ వాడుకుంటున్నామో ఆ వాటర్ అవైలబిలిటీ అనేది మొత్తం తగ్గిపోతుంది. అలానే ఎవరైతే ఆ వాటర్ బేస్ చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారో ఇన్ కేస్ చైనా కనుక ఆ డ్యామ్ నిర్మించడం పూర్తయితే ఆ ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల వ్యవసాయం చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. అలానే హైడ్రో పవర్ జనరేషన్. ఈ చైనా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మన భారతదేశంలో ఆ నీటిని యూజ్ చేసుకొని హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కట్టడం అనేది అసాధ్యం అనేది చెప్పుకోవచ్చు. ఇంకా జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ అండ్ టెన్షన్స్. ఇలానే ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం పూర్తయితే దానివల్ల ఎన్నో ఇంప్లికేషన్స్ అండ్ టెన్షన్స్ అనేవి కూడా పుట్టుకొని వస్తాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే చైనాలో ఆల్రెడీ త్రిగోర్జెస్ ప్రాజెక్ట్ ఉన్నట్లుగా దానివల్ల అసలుకి ఎర్త్ మీద ఏ ఎఫెక్ట్ పడింది అనేది మనం చూసుకున్నట్లయితే దానివల్ల 2 ఎఫెక్ట్స్. ఒకటి ఎర్త్ మీద ఎఫెక్ట్ పడితే అలానే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అనేది కూడా పడింది. ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే అక్కడున్న పర్యావరణానికి కానీ బయోడైవర్సిటీకి కానీ ఎంతో ఎఫెక్ట్ అనేది పడింది. అలానే భూమి మీద ఏ ఎఫెక్ట్ పడిందంటే భూమి రొటేషన్. ఎప్పుడైతే ఆ త్రిగోర్జెస్ ప్రాజెక్ట్లో వాటర్ నిల్వ చేస్తున్నారో ఆ బరువు వల్ల ఎర్త్ రొటేషన్ అనేది 0.06 మైక్రో సెకండ్స్ అనేది స్లో అయింది. ఇదే మొటోవో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మనం చెప్పుకున్నట్లే దీనికంటే 3 రెట్లు పెద్దదంటే ఈ త్రిగోర్జెస్ ప్రాజెక్ట్ 0.06 మైక్రో సెకండ్స్ ఎర్త్ని స్లో చేస్తే ఆ మొటోవో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది 3 ఇంతలు దీనికంటే పెద్దదైతే అది ఎంత నీటి నిల్వ చేస్తే అది ఎర్త్ రొటేషన్ ఇంకెంత స్లో చేస్తుందో మనం ఊహించుకోవచ్చు. అలానే అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకు కడుతుందా అనేది ఇంకొక మెయిన్ రీజన్ అనేది చూసుకుంటే రీసెంట్గా పహల్గామ్ అటాక్లో ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది పాకిస్తాన్ ఇప్పుడు ఫేస్ చేస్తుందో
సేమ్ పాకిస్తాన్ చైనా మిత్ర దేశాలు కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆ ఇష్యూ అనేది పాకిస్తాన్ ఫేస్ చేస్తుందో సేమ్ అలానే భారత్ కూడా ఫేస్ చేయాలని చెప్పి ఈ బ్రహ్మపుత్ర నది పైన చైనా డ్యామ్ అనేది కట్టడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అనేది మనం చెప్పుకోవచ్చు. అసలు వీటికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ ఇన్ కేస్ ఆ చైనా కనుక డ్యామ్ పూర్తి చేస్తే వాటర్ అనేది ఆగిపోతుంది. 2 రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడతాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే భారతదేశం ఆ డ్యామ్ని కట్టకుండా యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చించుకొని ఆ డ్యామ్ కట్టకుండా ఆపేందుకు ఒక చర్యలు తీసుకోవాలి. లేదంటే వాళ్ళు డ్యామ్ కట్టిన తర్వాత వాటర్ సప్లై అనేది ఆ 2 రాష్ట్రాలకి వేరే దగ్గర నుంచి వాటర్ సప్లై అనేది వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం సప్లై చేయాలి. అలానే ఇంకో సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ డ్యామ్ కట్టడం నిర్మిస్తారో ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు కానీ ఒక్కసారిగా నీటిని వదిలితే ఆ 2 రాష్ట్రాలు ఏదైతే నది దిగువన ఉన్న 2 రాష్ట్రాలు బాగా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వాటిని ఎదుర్కొనే అంత శక్తివంతమైన డ్యాములు ఆ 2 రాష్ట్రాల్లో కూడా మన భారతదేశం కడితే ఎంతో బాగుంటుంది. అలానే ఈ డ్యామ్ కట్టడం వల్ల బంగ్లాదేశ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే మనం చూసుకున్నట్లే ఈ జమున అనే పేరుతో బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ బంగ్లాదేశ్ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. కాబట్టి బంగ్లాదేశ్ కూడా మనతో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ని అడ్డుకుంటే ఎంతో మనకి మేలు చేసినట్టుగా ఉంటుంది. ఫ్యూచర్లో మనకి ఆ డ్యామ్ కట్టడం అనేది పూర్తి అవ్వకపోతే ఆ నీటిని వాడుకొని మనం కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేది కట్టుకొని మనం కూడా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.